సిద్దిపేటలో న్యాయవాది రవికుమార్పై పోలీసులు దాడిని ఖండిస్తూ సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో సంగారెడ్డి పట్టణంలోని జిల్లా కోర్టు ఎదుట న్యాయవాదులు రాస్తారోకో నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. జిల్లా కోర్టు నుండి న్యాయవాదులు కోర్టు ఎదుట సుమారు గంటసేపు రాస్తారోకో నిర్వహించి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ న్యాయవాదులకు ప్రత్యేక చట్టం కల్పించాలని దాడికి పాల్పడిన పోలీసు అధికారిపై తక్షణమే చర్యలు తీసుకొని సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. న్యాయవాదులపై దాడులు జరుగుతున్న ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని లేనిపక్షంలో భవిష్యత్తులో ఆందోళనలు ఉధృతం చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు న్యాయవాదులు పాల్గొన్నారు. కోర్టు ఉత్తర్వుల మేరకు షూరిటీస్ ఫర్నిష్ చేయడానికి వెళ్ళిన న్యాయవాది సమక్షంలోనే ఆయన క్లయింట్ మీద ఏఎస్ఐ ఉమారెడ్డి దౌర్జన్యం చేసి ఆయన కొడుతుంటే న్యాయవాది వీడియో తీశాడు. ఆ వీడియో తీస్తా అని చెప్పేసి అక్కస్తోటి దుశ్చర్యగా పోలీసు ఉమారెడ్డి ఏఎస్ఐ ఉమారెడ్డి ఆ న్యాయవాది మీద దాడి చేసి ఆయన గాయపరిచి ఆయన ఫోన్ కూడా నష్టపరిచాడు. కాబట్టి న్యాయవాది మీద దౌర్జన్యం చేసినట్టు ఈ పోలీసుల జులుం నశించాలి. వెంటనే ఆ ఏఎస్ఐ ఉమారెడ్డి సస్పెండ్ చేయాల్సిందిగా సంగారెడ్డి బార్ అసోసియేషన్ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అడ్వకేటు హైకోర్టు వారి ఉత్తర్వులు తీసుకొని యాంటిసిపేట్ బెయిల్ తీసుకొని పోయి యాంటిసిపేట్ బెయిల్ ఏముందంటే స్థానిక ఎస్ఐ దగ్గర పోలీస్ స్టేషన్ దగ్గర షూట్ చెప్పడం జరిగింది. దాన్ని తీసుకెళ్ళి అక్యూజ్ పర్సన్ తీసుకెళ్ళి అక్కడ వెళ్ళిన తర్వాత మరి అక్కడున్న ఏఎస్ఐ గారు సిఐ గారు అనుచితంగా ప్రవర్తించి అక్కడున్న అక్యూజ్ పర్సన్ కొట్టడం జరిగింది. దాంతో కొత్తగా వచ్చిన చట్టాల ప్రకారం ఏ యొక్క పోలీసు వాడు ఎవరి మీద అటాక్ చేయడానికి లేదు, దెబ్బ కొట్టడానికి లేదు. కాబట్టి ఆయన ఆ ఫోటోలు తీసాడు. ఆ ఫోటో తీయగానే ఆ కొట్టిన సిఐ గారు మరొకసారి మన అడ్వకేట్ రవికుమార్పై దాడి చేయడం జరిగింది. ఇది కూడా పూర్తిగా చట్టవిరుద్ధం. ఇది పూర్తిగా పోలీసు వారి దౌర్జన్య కాండకు పరాకాష్ట. ఎందుకంటే మేము గత చాలా కాలం డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాకు చట్టం కావాలి, మాకు న్యాయం కావాలని పెడుతున్నాం. ఏ ప్రభుత్వం స్పందించడం లేదు. మొన్న అమెండ్మెంట్ అయింది అమల్లో కూడా, దాంట్లో కూడా మా యొక్క రక్షణ చట్టానికి అతిగతి లేదు. కాబట్టి మేము హెచ్చరిస్తున్నాం పోలీసు వాళ్ళకు వెంటనే ఆ యొక్క రవికుమార్ సస్పెండ్ చేయాలి, ప్రాసిక్యూట్ చేయాలి, అవసరం కూడా రిమూవ్ ఆఫ్ సర్వీస్ చేయాలి. ఎందుకంటే నీవు చట్టాన్ని అతిక్రమం చేసిన చర్య మరియు మీ యొక్క ఈరోజు ఆ చర్య తర్వాత కాంప్రమైజ్ తీరుస్తారు పోలీసు వాళ్ళు. కానీ వెళ్ళేది లేదు. ఆయన సస్పెండ్ అయ్యే వరకు, మాకు న్యాయవాది క్షమాపణ చెప్పే వరకు, వ్యవస్థ పూర్తిగా మారే వరకు మేము ఉద్యమిస్తూ ఉంటాం. ఈరోజు కేవలం నిరసన చేసాం. మా యొక్క రక్షణ చట్టం కోసం మరో ఉద్యమానికి శ్రీకారం చుడతాం. ఎందుకంటే కొత్తగా చట్టాల్లో అయినా సరే ఆ యొక్క న్యాయ సంబంధించిన రక్షణ చట్టం వస్తా అనుకున్నాం, అది రాలేదు. గతంలో ఒక న్యాయవాది నడును నరికేసిర్రు, ఆ యొక్క ప్రాసిక్యూషన్ కూడా అయితే లేదు. ఎందుకంటే న్యాయాల పట్ల ప్రభుత్వానికి చట్టాలకు అటు కోర్టులో కూడా న్యాయం లేకు, ఎలాంటి మాకు ధర్మం లేకు, మా మీద కనికరం లేకుండా ఒక న్యాయం నరికేస్తే కూడా ఆ కేసుగా 5 సంవత్సరాలు కొనసాగుతూ ఉన్నది. వెంటనే ఆ యొక్క దుర్మార్గ శిక్ష పడితే ఇంకోడు అలర్ట్ అవుతాడు. కాబట్టి ఈ విధంగా న్యాయవాదుల యొక్క జీవితాలు
ఏదైతే కత్తిమీ సాములాగా మారిపోయినాయి. కాబట్టి ఈ సందర్భంలో మాకంటూ ఒక ప్రత్యేక రక్షణ చట్టం రాకపోతే ఉద్యమాన్ని శ్రీకారం చుడతాం. కాబట్టి ఈ యొక్క రవికుమార్ను పై దాడి చేసిన ఏఎస్ఐని వెంటనే రిమూవ్ చేయాలని చెప్పి, సస్పెండ్ కాదు రిమూవ్ చేయాలని చెప్పి ఈ యొక్క తెలంగాణ వ్యాప్తంగా అన్ని కోర్టులు బైకాట్ చేస్తూ ఉన్నాం. ఈ సంగారెడ్డి జిల్లా కోర్టులు బైకాట్ చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.